మన ఇంట్లో చాలామంది మ్యారేజెస్ జరుగుతాయి, చాలా ఫంక్షన్లు జరుగుతాయి. బంధువుల దగ్గరికి, మిత్రుల దగ్గరికి వెళ్తా ఉంటాం. అయ్యా, మా ఇంట్లో విందు, మీరు ఆరగించి మా పిల్లల్ని ఆశీర్వదించి వెళ్ళండి. పత్రికలు కొట్టించుకుంటాం. మ్యారేజ్ అయితే బంధువుల ఇళ్ళ దగ్గరికి వెళ్ళిపోతాం. లేట్ అయిందంటే ఒక దండం పెడతారు. ఇంకా లేట్ అయిందంటే అయ్యా పర్లేదని ఒక బెడ్రూమ్ ఇస్తారు, లేనో లేదు ఒక మంచం ఇస్తారు, లేదంటే చాపేస్తారు. పడుకోనైనా సరే తెల్లారి మళ్ళీ మన ఇంటికి రావాలి. నీవు ఈ భూమి మీదకి వచ్చి ఎన్ని సంవత్సరాలు అవుతుంది? నిన్ను దేవుడు గొర్రె పిల్ల విందుకి అనేక మందిని పిలవడానికే కదా నిన్ను పెట్టింది. నువ్వు ఇప్పటి వరకు ఎంతమందిని పిలిచావు? ఎంతమందికి నువ్వు దేవుని సువార్తను చెప్పావు? ఆయన రాబోతున్నాడు, ఆయన రాకడలో మనం ఎత్తపడాలి, అక్కడ విందుందని ఎంతమందికి ప్రకటించావా? నువ్వు దేవుని కుమారుడివే, ఆయన రాకడలో ఎత్తపడతావు. ప్రకటించట్లేదంటే ఇంకా నువ్వు లోకంలోనే ఉన్నావు, ఇంకా నువ్వు పాపంలోనే ఉన్నావు. ఏమి ఉపయోగం లేదు. దేవునికి నీ హృదయమే కావాలి, నీ హృదయార్పణ కావాలి. నువ్వు ఇచ్చే కానుక ఎవడు కావాలండి? ఎవడికి కావాలి నీ డబ్బు? దేవుడు నీ కోసం ప్రాణం పెట్టాడు. నువ్వు కూడా అనేక ప్రాణాలకు సువార్తను ప్రకటించాలి. ప్రకటించకపోతే వ్యర్థమే. 7 సంవత్సరాలు అయిపోయిన తర్వాత అప్పుడు వస్తాడు ప్రభు భూమి మీదుగా సంఘాన్ని తీసుకొని. 1000 సంవత్సరాలు పరిపాలిస్తాడు ఈ భూమి మీద. మన భూమిని యేసు ప్రభు వారు ఈ భూమిని 1000 సంవత్సరాలు పరిపాలించనై ఉన్నాడు. నాకు తెలుసు యేసు ప్రభు ఈ భూమి మీద 1000 సంవత్సరాలు పరిపాలిస్తాడు అని ఒక సత్యం ఎత్తండి. మీకు అసలు ప్రకటన గ్రంథం మీద చాలా మందికి నాలెడ్జ్ లేదు. దయచేసి చదవండి. నిజమే, యేసు ప్రభు ఈ భూమి మీదకి వస్తాడు. మనకి ఏ మోడీనో, అమిత్ షానో, ఇంకొకరు కాదు. మనకి ముఖ్యమంత్రి అయినా, ప్రధానమంత్రి అయినా, ప్రెసిడెంట్ అయినా, లీడర్ అయినా, అధికారి అయినా ఆయనే. మన క్యాపిటల్ ఏ హైదరాబాద్, ఢిల్లీనా, ముంబయో కాదు. మన క్యాపిటల్ అంతా యెరూషలేమే. ఎవరైతే రెండో రాకడలో ఎత్తబడతారో భూమి మీదకి ఆయన వచ్చినప్పుడు వీరంతా కూడా అధికారులుగా పనిచేస్తారు. ఇది సత్యం. ఈ రోజు నేనేదో IAS కావాలి, IPS కావాలి, నేను మంచి జాబ్ చేయాలి, ఉద్యోగం చేయాలి, వ్యాపారం చేయాలనుకుని విర్రవీగుతున్నావు. ఆ రోజున 1000 ఏళ్ల పరిపాలనలో నేను జాబ్ చేస్తానా, నేను అధికారిగా ఉంటానా, ప్రభుత్వం చలాయిస్తానా, నేను చూసుకో. ఇది తాత్కాలికం, అది కావాలి పర్మనెంట్. అలా ఉండకపోతే చాలా కష్టం. చాలా విషయాలు ఉన్నాయి ఇంకా మాట్లాడాలంటే. చివరిగా ఒక వాక్యం చెప్పి ముగిస్తాను. దేవుడి చేతి మీద ఇంకోసారి చెప్తాను. మేమంతా సువార్తికులు, పెద్ద ప్రసంగికులు కాదుగా. కాబట్టి మా సువార్త ముగించాలంటే కనీసం 2 గంటలు కావాలి. మరి ½ అవర్లో కాదు. అంటే ఇక్కడ ఉండే పరిస్థితులను బట్టి అలా ఇచ్చారు అన్నగారు. అందును బట్టి కూడా దేవునికి స్తోత్రం.